శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 1వ తారీఖు 2025 సంవత్సరం నుండి 15వ తారీఖు వరకు జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. నూతన సంవత్సర కానుకగా ఈ తులారాశి వారికి ఒక అదృష్ట యోగం అన్నది ఏర్పడింది. సుమారుగా ఈ యోగం ఈ నెలంతా కూడా ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా స్త్రీలు, కళారంగంలో ఉన్నవాళ్ళు, సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరికైనా ఒకటే, కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే స్త్రీలకు కూడా బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. సో అందువల్ల ఒక సొసైటీలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారికి ఈ రాశ్యాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవాన్ని కలియడం వల్ల జాతకుడు తన గమ్యాన్ని చేరుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక జీవితాశయం అనేది ఉంటూ ఉంటుంది. తను చేస్తున్నటువంటి వృత్తిలో తన గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఒక ఫైనాన్స్ సంస్థలో అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ రంగంలో అవ్వచ్చు, ఒక సినిమా సెలబ్రిటీ రంగంలో కావచ్చు, మీడియా రంగం అన్నా అవ్వచ్చు. అటువంటి వారికి వారు ఏ స్థాయినైతే కోరుకుంటున్నారో ఆ స్థాయికి చేరే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానం అన్నది ఏంటంటే జాతకుల్లో ఉన్నటువంటి టాలెంట్కి తన గుర్తింపు వస్తుంది. ఒక స్థాయిలో జాతకుడిని నిలబెట్టే విధంగా, అది పట్టాభిషేకం అనొచ్చు, రాజ్యాభిషేకం అనొచ్చు, ఈ విధంగా తన యొక్క వృత్తిలో అంత కీర్తి పొందే విధంగా ఈ స్థితి ఏర్పడుతుంది. తాను అనుకున్న గమ్యానికి చేరడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత అతను చేరవలసింది ఏమి ఉండదు, అక్కడితో అతని యొక్క అభివృద్ధి అయిపోతుంది. నేమ్ అయితే పెరుగుతుంది, కానీ అనుకున్న లక్ష్యం చేరుతాడు. జాతకుడు లక్ష్యం చేరిన తర్వాతే ఆ లక్ష్యం ద్వారా వచ్చే ఫలితాల్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ కారణం వల్ల వారి యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది, వారి యొక్క రెమ్యునేషన్ పెరుగుతుంది, మంచి నేమ్ అండ్ ఫేమ్ కలుగుతుంది. కేవలం సొంత ప్రాంతంలో కాకుండా అది ఓవర్ లాస్టింగ్గా గ్లోబల్గాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలిస్తూ ఉంటుంది. సేవా రంగంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా నిస్వార్థంగా వారు చేస్తున్నటువంటి సేవలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ విషయంలో కూడా మరి చాలా కాలంగా మీరు అనుకున్నది గమ్యం చేరే వరకు వివాహాన్ని వాయిదా వేస్తున్న వారికి ఈ సమయంలో అది మీ గమ్యం, మీ డెస్టినేషన్ చేరుకోవడం వల్ల వివాహానికి కూడా గ్రీన్ సిగ్నల్ పడుతుంది. మీ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలాగే ఎవరైతే తులారాశి, తులా లగ్నానికి చెందిన అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు ఈ సమయంలో వారి యొక్క వివాహాన్ని మీరు నిర్ణయించవచ్చు. ఈ సమయంలో కూడా బాగా, అంటే మీ యొక్క అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత స్టేటస్ కలిగి ఉన్నారో దానికన్నా సమాన స్థాయి కానీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి స్పౌస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ విధంగా వివాహం కూడా చాలా రంగరంగ వైభవంగా జరిగినట్టు జరుగుతుందన్నమాట. అంటే అతిరథ మహారథులందరూ కూడా ఈ వివాహ వేడుకకు హాజరవ్వడం, మరి వధూవరుల్ని చాలా ఆశీర్వదించడం, ఈ విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అంటే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఒకేసారి ఆ ప్రయత్నం ఫలించే విధంగా ఈ సక్సెస్ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే కుటుంబ స్థానంలో బుధుడు, మరి భాగ్యాధిపతి ధనస్థానం. అంటే కుటుంబ స్థానంలోకి భాగ్యాధిపతి వస్తే కుటుంబంలో ఏదో ఒక శుభం జరుగుతుంది అన్న సూచన. అలాగే బుధుడు వ్యవసాయ భూమికి, ధనానికి కారణం అవుతూ ఉంటాడు. అటువంటిది కుటుంబంలో ఏదైనా స్థిరాస్తి సేకరించడం కానీ, ఒక శుభకార్యం జరగడం కానీ, మీ కుటుంబంలోని పిల్లలంటే ఎవరైనా సరే ఒక మంచి నడవడికతో చాలా వృద్ధిలోకి సమర్థులుగా రావడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం జరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఏదో ఒక శుభవార్త మీ కుటుంబం నుంచి రావడం వల్ల కుటుంబ సభ్యులు అందరూ సంతోషిస్తారు. మీ కుటుంబానికి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. ఇది కూడా ఇందాక చెప్పిన యోగానికి సమర్థించే విధంగా ఉందన్నమాట. అంటే గొప్ప ధనం వస్తుంది. ఈ స్థితి ఏంటంటే మనకి జనవరి 7వ తారీఖు తర్వాత ఈ బుధుడు
తృతీయ స్థానంలో సంచరించి రవితో కలిసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది, నిపుణ యోగం ఏర్పడుతుంది. జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకుంటాడు, తనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ముఖ్యంగా పోటీల్లో విజయం సాధిస్తాడు, గొప్పవారి స్నేహం లభిస్తుంది, అధికారులు, ప్రభుత్వ అధికారులు, పెద్దవారి సహకారం లభిస్తుంది. జాతకుడు ఎక్కడికి వెళ్ళినా తన పని పూర్తి చేసుకొని తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇదొక సక్సెస్ కారణమైంది. మూడో స్థానంలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం జాతకుడికి మంచి సమర్థుడు అని పేరు తెచ్చుకుంటాడు. ఇక దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు వక్రగమనంలో. అంటే వృత్తిలో చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మరి శుభగ్రహాలు కన్నా పాపగ్రహాలు దశమంలో ఉండి వక్రగమనంలో ఉన్నప్పుడు జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా, ఎంత గొప్పవాడినైనా లెక్క చేయకుండా సమర్థవంతంగా ఉంటాడు. తన నిజాయితీని కూడా రుజువు చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. అంటే జాతకుడికి ఏదైనా తప్పు పని చెప్పడానికి కూడా అవతల వాడు జడుస్తూ ఉంటాడు, అంత సమర్థవంతంగా ఉంటుంది కుజుడు దశమ స్థాన స్థితి. అలాగే చతుర్థ దృష్టితో లగ్నాన్ని వీక్షించడం వల్ల జాతకుడు తన నడవడిక మార్చుకుంటాడు, క్రమశిక్షణతో మెదులుతాడు, చాలా డిసిప్లిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్య విషయంలో తగు శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు జాతకుడికి ఏదో ఒక పరిశోధనా రంగంలో విజయం లభిస్తుంది. గొప్పవారు మీకు దృశ్యంగానో అదృశ్యంగానో ఒక మంచి మెసేజ్ పంపుతూ ఉంటారు. మీకు తెలిసినటువంటి విషయాలు 10 మందికి ఉపయోగపడేవిగా, భవిష్యత్తులో జరిగేవిగా ఉంటాయి. కాబట్టి ఒక అజ్ఞాత శక్తి మిమ్మల్ని దైవం వైపు నడిపించే విధంగా, అందరికీ ఉపయోగపడే విధంగా మీ యొక్క గ్రహస్థితి ఇప్పుడు ఉండడం జరిగింది. బట్ ఏదైనా 2025వ సంవత్సరం తులారాశి వారి యొక్క జాతకం, జీవితం మొత్తం మారబోతుంది. శ్రీమాత్రే నమః. ఇప్పుడు నూతన సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ 2025వ సంవత్సరం అనేది కొంతవరకు అదృష్టకరంగానే ఉంటుంది. అంటే మనం నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి న్యూమరాలజీ ప్రకారం ఆలోచించినప్పుడు గత సంవత్సరం 2024 టోటల్ 8 రావడం వల్ల అది కొంత హార్డ్గానే జరిగింది అనుకుందాం. ఇప్పుడు 2025 టోటల్గా 9 అయింది. చివరి 5 రావడం వల్ల కూడా ఇది కమర్షియల్గా చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది. అలాగే 2 రెళ్ళు ఉండడం వల్ల ఏంటంటే స్త్రీలకి చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఆధిపత్యమే ఇంకా నడుస్తూ ఉంటుంది. అది వివాహ విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కుజుడు ఈ 9వ సంఖ్య కారణం అవుతుంటాడు కాబట్టి రియల్ ఎస్టేటు గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ఇప్పుడు అది విజృంభించడం వల్ల చాలా వరకు అనుకూలంగా మారి మరి మనీ రొటేషన్ కూడా బాగా పెరగడం వల్ల అన్ని రంగాల్లో కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంటాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే మరి ఈ 2025వ సంవత్సరం ప్రారంభంలో రవి యొక్క అనుగ్రహం అందరికీ తప్పనిసరిగా ఉండాలి. సూర్యభగవానుడు బలంగా ఉంటేనే జాతకుడు అదృష్టవంతుడిగా కానీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి సంవత్సర ప్రారంభంలో ఏదైనా దేవాలయాన్ని దర్శించి ఆ రోజు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొని వీలైతే ఎవరికైనా కొంత డొనేషను వారి అవసరానికి తగ్గట్టుగా బట్టలో, స్వీట్సో, పుస్తకాలో ఏదో ఒకటి డొనేట్ చేయడం, సాధ్యమైనంత వరకు ఆ రోజు జనవరి 1వ తారీఖున అంటే ఆదివారం నాడు ఎలాగ ఉండాలో ఆ రోజు విధంగా మరి ఈ మాంసాహారాన్ని కంప్లీట్గా ఆ ఒక్కరోజు విడిచిపెట్టడం, అలాగే ఈ ఆల్కహాల్ డ్రింక్కి దూరంగా ఉండడం, చాలా వరకు అదే రోజు ఈ పార్టీలు గిట్లు పడి మొత్తం భ్రష్టు పట్టించడం జరుగుతుంది. దానివల్ల మొత్తం సంవత్సరం అంతా కూడా ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జనవరి 1వ తారీఖున ఈ మద్యానికి, మాంసానికి ఇటువంటి వారికి దూరంగా ఉండి
సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరించడం, దేవాలయాన్ని దర్శించడం, ఏ విష్ణు సహస్రనామం ఆదిత్య ఉదయం చదువుకోవడం కానీ, మరి నూతన సంవత్సర కానుకగా ఏదో పళ్ళు పూలు అవి కాకుండా ఏదైనా ఒక భగవద్గీత లేదంటే విష్ణు సహస్రనామం, ఆదిత్య ఉదయం లేదా ఒక ఫోటో, దేవుడి ఫోటో ఒక అలాగ ఒకరికొకరు పరస్పరం మార్చుకొని మరి చక్కగా యోగక్షేమాలు తెలుసుకొని ఆ రోజు దైవ సంభూతంగా గడపడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు కాబట్టి బేగా ఎఫెక్ట్ అవుతుంటాడు అన్నమాట ఇటువంటి చర్యలు చేయడం వల్ల. ఈ వ్యసనాలు, ఈ తాగుడు, జూదం, పేకాట, ఈ మాంసం ఈ ఒక్కరోజు మాని చూడండి, మరి జీవితం మిగతా 364 రోజులు క్షేమంగా ఉంటారు. లేదు ఈ ఒక్కరోజే మనం హ్యాపీగా ఉందాం అనుకుంటే మిగతా 364 రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం జరుగుతుంది. స్వస్తి.